మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్త్రీ శక్తి పథకంతో నెలవారీ ఖర్చులు ఆదా అవుతున్నాయని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీ బస్టాండ్లన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఏ బస్సు చూసినా మహిళలతో నిండిపోతోంది. ఆడవాళ్ళకి ఏవైనా సేవింగ్స్ బాగుంది కదండి. సీఎం గారు మంచి పని చేస్తారు. మహిళలకి అన్ని విధాలా ఉపయోగపడుతుందండి. మాకు అతను వచ్చిన నుంచి నెలకు 4,000 పెన్షన్ వస్తుంది. వైజాగ్ నుంచి ఇక్కడ వరకు చాలా ఈజీగా ప్రయాణం చేసుకున్నాను. మా ఫ్యామిలీ అంతా వైజాగ్ వచ్చామండి. ఈరోజు సుమారుగా ఒక 1,000 రూపీస్ వరకు మాకు రెడ్యూస్ అయ్యేవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సీఎం గారు. ట్రైన్కి ఎనికైనా వెళ్తే టికెట్ తగ్గుతుందని ట్రైన్కి ఎనికైనా వెళ్తే రాత్రి 10కి ఇలాగ ఇంటికి వెళ్ళే వాళ్ళము, చాలా బాధపడే వాళ్ళము. సీఎం గారు పెట్టారు, చాలా సంతోషం, బాగానే ఉంది. ఆ ఫ్యామిలీ పరిస్థితి బట్టి ఇది చాలా అమౌంట్ మాకు సేవ్ అయింది. ఈ విధంగా సీఎంకి అండ్ డిప్యూటీ సీఎంకి థ్యాంక్ యూ చెప్తున్నాం. నగరం నుండి వస్తాను, రోజు రావడం డబ్బులు ఖర్చు అయ్యేవి 2,000 3,000. ప్రస్తుతం ఇప్పుడు ప్రీ బస్ పెట్టారు కాబట్టి బాగానే ఉంది. చాలా ఉపయోగకరం, మంచిది. లేడీస్ గురించి పెట్టారు. కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ముసలి ఉంటారు. చాలా మంచిగా మాకైతే నచ్చింది.